సో అందులో వాళ్ళందరితో మాట్లాడి నేను ఇంకో పని ఏదైనా చేసుకుని సంపాదిస్తాను కానీ ముందు ఈ ₹1,00,00,000 ఇలా సామాన్య జనం కోసం నేను ₹1,00,00,000 విరాళంగా ఇస్తున్నాను. దాని మూల నిధిగా ఈ కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ మూల నిధి కోసం ₹1,00,00,000 నేను విరాళంగా ఇస్తాను. దానికి వెళ్తున్నాను. చెక్ బుక్ ఇవ్వచ్చు. You can sit here. You want to sign first? Yeah. Whose name? It's right. Common Man Protection Force. Amount? 1 crore. No, it's okay. What is this, 22nd? 22nd is the tarikh. Sir, this is a 1 crore check, which I am giving as a contribution to my own company. Thank you. So henceforth, my life is going to be very transparent. Whatever issues, how many things which I have to face, I will face it. Even నేను జైలుకి వెళ్ళినా కొన్ని సంవత్సరాలు బయటికి రాకపోయినా నాకేం పర్లేదు. ఎందుకంటే నేను ఏ విధమైన తప్పులు మటుకు చేయలేదు. నేను ట్రాన్స్పరెంట్గా ఉంటాను. ఐఎమ్ రెడీ ఫర్ ఎనీథింగ్. I'm going to give my life for this country and for this human being, for people of my country. No matter who they are, where they are, I'm going to give up my life for this country with inspiration of the leaders whom I adore. Thank you, sir. Jai Hind. One number. Sir, మీ ఫ్యాన్స్ మెసేజ్ ఏంటి సార్? పవన్ ఫ్యాన్స్. Sir. 1 crore rupees కార్పొరేషన్ పెట్టి కామన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అంటే చాలా పెద్ద పాలసీ చేసి మీ లైఫ్ లో. Yes, sir. ఫ్యాన్స్ మెసేజ్ ఏంటి? Fans message, sir. మొదట ఒక నడవాలి సార్. నేను మంచి పని చేశానని నా అభిమానులు నమ్మకం కలిగినప్పుడు వాళ్ళు నడుస్తారు. నా అభిమానులు ఒక మంచి పని చేస్తే ఖచ్చితంగా నడుస్తారు. నడవకపోయినా పర్లేదు, ముందు నేను నడుస్తాను. నాతో పాటు ఎవరు వస్తారో చూద్దాం, నాకు తెలియదు ఈ రోజున. సో అంతేగా నేను అభిమానులు మీరు చేయాలని లేదు. అభిమానులు చేసినా చేయకపోయినా ప్రజలకు ఎవరు నాకు చేసినా చేయకపోయినా నేను ప్రజల కోసం చేస్తాను. ఎందుకంటే ఇది నా స్వార్థం. నేను ఒక్కడే తినలేకపోతున్నాను డబ్బు. నేను ఒక్కడే ఇంత డబ్బు సంపాదించుకొని ఇంత ఖరీదైన కారులో తిరిగి నాకు బాధగా ఉంది. నాకు ఇంత సుఖం అవసరం లేదు. ఎందుకంటే నేను చచ్చిపోతే నాకు 6 అడుగులు నేల చాలు. అందుకే నాకు ఇన్ని చూసి ఇంకెన్ని ఇళ్ళు కొనాలి, ఇంకెన్ని ఊళ్ళల్లో నాకు స్థలాలు కావాలి, ఇంకెన్ని పొలాలు కావాలి, సంపాదించుకున్న ఆశ అయితే మటుకు నాకు ఖచ్చితంగా లేదు. ఎందుకంటే ఒకే ఒక జీవితం ఉంది. ఈ జీవితాన్ని సంఘానికి త్యాగం చేస్తాం, ప్రజలకు త్యాగం చేస్తాం. ఎమోషనల్గా కాదు సార్. మీరు సమాజంలో ఇన్ని బాధలు చూస్తూ ఉంటారు, మీకు సహాయం చేయాలనిపిస్తుందా? మీకు నిస్సహాయత రాదా? చెప్పండి. ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది కదా. మరి నా దగ్గర ఇంత డబ్బు ఉన్నప్పుడు, ఇంత పేరున్నప్పుడు ఎమోషన్ లేకుండా మనుషులు ఎందుకుంటారు చెప్పండి? ఎమోషన్ అంటే కోపం అని కాదు కదా. మీరు చెప్పండి సార్. నాకు మీరు ప్రశ్న అడిగినప్పుడు నాకు మీరు సమాధానం చెప్తే నేను సంతోషిస్తాను. కోపమా ఎమోషన్ అంటే? వేదన సార్ ఇది. మీరు చెప్పండి. హాస్పిటల్లో, నీలోఫర్ హాస్పిటల్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్ కానీ వైద్యం అందుకొని చనిపోతుంటే నాకు బాధగా ఉంటుంది వాళ్ళని చూస్తే. నేను ఇక్కడ అద్దాల మేడల్లో కూర్చొని వాళ్ళని చూస్తూ పర్లేదులే అని చెప్పి నేను ఇక్కడ సుఖంగా అన్నం తినలేకపోతున్నాను. నాకు బాధగా ఉంది. ఆ బాధలోని భాగమే తప్ప ఇంక వేరే ఏం కాదు. ఎక్కడ ఉన్నాయి 4 నెంబర్స్? ఈ నా నెంబర్స్ అండి, ఈ అసోసియేషన్ నెంబర్స్ ఇవి నా పేరు మీద ఉన్నాయి. కాకపోతే ఇది ఒక్క రోజులో జరగదు. నేను అన్నిసార్లు తీసుకోలేకపోవచ్చు. బట్ నెమ్మదిగా ఇంకొక ఎన్ని రోజులు పడుతుంది మనకి? 40 days పడుతుంది. another 30-40 daysలో ఐ థింక్ విల్ కమ్ టు ఒక రీజనబుల్ లెవెల్కి వస్తాం మేమందరం. ఈ నెంబర్స్ 9866344833. ఇంకో నెంబరు 9866344833. ఈ నెంబర్స్ కోసం, ఈ నెంబర్స్ కానీ ఫోన్ చేస్తే మేము ఎవరో ఒకరిని తీసుకుంటాం. ఈ రోజుకి వెంటనే మీకు ఈరోజు ఎంతమంది ఫోన్ చేస్తారో మాకు తెలియదు, కానీ ఎంతో కొంత మా మిత్రులు కానీ మా సోదరులు చాలా మంది ఉన్నారు బయట. ఎవరో ఒకరు తీసుకుంటారు.
సార్ దాంట్లో ఒక మ్యాచింగ్ చేసిన రాంగ్ రాంగ్ నెంబర్ అండి ఇది రాంగ్ నెంబర్ ఒకటి ఎక్స్ట్రా అవుతుంది 11 digits ఉన్నాయి 10 digits సార్ 11 digits. అంతే సార్ చూడండి మీరు ఆ కార్డు చూడండి నేను సో 90 అడ్రస్ నెంబర్ 32 నందగిరి హిల్స్ జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ హైదరాబాద్. ఈ ఇంటికి ఎవరైనా రావచ్చు, మీకు ఎలాంటి సహాయం కావాలో నేను కోరుకోవచ్చు. నాకు చేతనైంది బట్టి నేను ఖచ్చితంగా మీకు చేస్తాను. లాస్ట్ క్వశ్చన్ శ్రీజ విషయంలో ఒకటి అడగాలి సార్. చెప్పండి సార్. ఇందాక మాట్లాడుతూ అతని మీద క్రిమినల్ కేసులు ఉన్నాయన్నారు శిరీష్ భారద్వాజ్. అవును సార్, దానివల్ల ఫీల్ అవుతున్నాను. అవును సార్. దాని మీద మీ స్టాండ్ ఏంటి? పోలీస్ యాక్షన్ తీసుకోవాలా అవసరం లేదు? సార్ చట్టాలు ఉన్నాయి, న్యాయ వ్యవస్థ ఉంది. ఇక్కడేం న్యాయం ఏం చనిపోలేదు. అద్భుతమైన న్యాయమూర్తులు ఉన్నారు, అద్భుతమైన న్యాయ వ్యవస్థ ఉంది. ఇలాంటి న్యాయ వ్యవస్థకి లోపాలు ఉంటాయి, ఇది న్యాయం జరగకపోదని మటు నాకేం లేదు. ఖచ్చితంగా అలాంటి న్యాయ వ్యవస్థ అత్యంత గౌరవం ఉంది నాకు. సార్ న్యాయ వ్యవస్థ చూసుకుంటుంది, అంతేగాని దీంట్లో నా అభిప్రాయాలు కానీ ఏమి లేవు. ఆ కేసులు అవి మీ పాపకు తెలుసుండే అవకాశాలు ఎంత ఉన్నాయి ఇంతకు ముందు? నాకు నిజంగా తెలియదు అమ్మా, అది అంటే ఎంత స్థాయిలో ఉంటుంది అనేది మటుకు తెలియదు. ఎందుకంటే నేను ఎప్పుడు మాట్లాడలేదు. ఓకే 98663733 రైట్.